చూస్తున్నారు కదా రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుందండి? మంచిగా ఉన్నది మేడం. పరిపాలన మంచిగా ఉన్నది. ఆ అన్నయ్య ఇస్తాండు. వెనకాకైనా మనీ లేటైనా మంచిగానే ఇస్తాండు. అది మళ్ళీ ఒకటి కాకపోతే బస్సు ఫ్రీ పెట్టి అది కొంచెం ప్రాబ్లం అయింది. అంటే అది బస్సులో ఫ్రీ బస్సు ఫ్రీ పెట్టే బదులు పేదలకు సగం ఛార్జ్ పెట్టి సగం ఛార్జ్ పెట్టినా మంచిగా ఉన్నావు. అంటే బస్సు ఫ్రీ స్టార్టింగ్‌లో కష్టం ఉంది కానీ ఇప్పుడు బాగానే సక్రమంగా అవుతుందంటున్నారు. ఇప్పుడు కష్టం ఏం లేదు. ఇప్పుడు చెప్పడం ఏం లేదు. బియ్యం కూడా సన్న బియ్యం ఇస్తాండు. ఆ గ్యాస్ కూడా 500కి ఇచ్చిండు. కరెంట్ జీరో బిల్లు చేసుకున్నాం మేమైతే. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మనకి మిషన్ భగీరథ, ఇంటి పన్ను అవన్నీ లేకుండా కదా. అన్నీ వాళ్ళ వాళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళే దుబ్బుకున్నారు. ఎవరికి ఇవ్వలేదు. వాళ్ళు ఎవరైనా ఇన్నా మంచిదే, ఏమన్నా చేసినా మంచిదే. మాకు వాళ్ళ ముందు వచ్చి వాళ్ళ ప్రభుత్వం వచ్చి మాకు చేయకుండా మంచిదే. అంటే రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా లాంటి పథకాలు వాళ్ళే ఇచ్చారు కదా. రైతు బంధు లేదు. రైతు వ్యవసాయదారులం కాదు మేము. మరి డబల్ బెడ్రూమ్లు అన్నారు, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అంటున్నారు. వచ్చినాయి మేడం. నా శాంక్షన్ కట్టుకునే మొదలు పెట్టుబడి లేక నేను పెండింగ్లో పెట్టుకున్నా. అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు గృహలక్ష్మి కింద చూసుకుంటే మనకి ముందు బేస్ వేయాలి అని అంటున్నారు. మరి బేస్ వేయడానికి డబ్బులు లేనోడికి ఎలా బేస్ ఇస్తారు అని కొంతమంది ప్రశ్నలు అడుగుతున్నారు. మీరేం చెప్తారు? ఇంకా బేస్ డబ్బులు లేకనే ఆపినాం. ఏదైనా ముడితే అప్పు తప్పు చేసి మళ్ళీ అప్పులు ఏం చేయాలని ఆగినాం మేడం. అంతే. రేవంత్ రెడ్డికి కేసీఆర్కి తేడా అంటే ఒక్క మాటలో మీరు ఏం చెప్తారు? లేట్ వచ్చినా మంచిగా కానీ రేవంత్ రెడ్డి ఓకే మేడం.